విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి నిజస్వరూపం, అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అంటే నీకు నీ బిడ్డలు ఏం కావాలని నువ్వు కోరుతున్నామో దాని కొరకు ప్రార్థన చేయాలి. ఏడుస్తే సరిపోదు, ఏడ్చేది ఏడుపు ఏంటో యేసు పాదాల మీద పడి ఏడవాలి. దౌర్భాగ్యం గురించి ఏడ్చడం వల్ల మూఢులు నశిస్తారని యోబు 5:2 ఉంది. ఏడవడం కాదు, డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రయింగ్. ఏడవాలి, దేవుని సన్నిధిలో ఏడవాలి తప్పకుండా, మనుషుల ముందు కాదు ఏడ్చేది. నువ్వు దేవుని సన్నిధిలో ఏడు, దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు, నీ బిడ్డలను నీ ఆశలను నెరవేరుస్తాడు. ఆలస్యమైన నువ్వు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. నీతిమంతులు ఆశించిన వారికి దొరుకుతుంది. నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు దేవుడు. నువ్వు ఏ విధంగా కోరుకున్నావో అలాగే చూస్తావు ఒకరోజు. అది నీకు ఇప్పుడు కనబడడం లేదు, కానీ ఒకరోజు వస్తుంది, దేవుడు నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. అందరూ చూసి ఆశ్చర్యపోయే రీతిగా నీ ప్రార్థనలకు జవాబు నిశ్చయం. దేవుని స్తోత్రం. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా గట్టి చెప్పండి. అందుకే నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ప్రభు అయిన యెహోవా నాకు సహాయకుడు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును నేను చెకుముకి రాతి వలె చేసుకుంటాను. ఐ విల్ మేక్ మై ఫేస్ లైక్ ఫ్లింట్ బికాజ్ ఐ నో ద వన్ హూమ్ ఐ ట్రస్ట్. హీ విల్ నాట్ డిసీవ్ మీ, హీ విల్ నాట్ పుట్ మీ డౌన్.